కాంగ్రెస్ లో పంచాయతీలు దీపావళి పటాకుల్లా పేలుతూనే ఉంటాయి. ఒక జిల్లాలో గొడవ సద్దుమణిగే లోపే మరో జిల్లాలో భగ్గుమంటుంది. ఇప్పటికే మంత్రుల ఎపిసోడ్ పార్టీ క్యాడర్ లో గందరగోళం సృష్టించినంత పనిచేసింది. తాజాగా జగిత్యాలలో జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ తో 1000 వాలా పేల్చారు. జీవన్ రెడ్డి గతంలో చాలా సార్లు కామెంట్స్ చేసిన తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో రాకెట్లా దూసుకువెళ్తున్నాయి. ఇంతకీ జీవన్ రెడ్డి కామెంట్స్ వెనుకున్న మర్మం ఏంటి? ఉన్నట్టుండి ఎందుకు పటాకుల్లాంటి మాటలు పేల్చుతున్నారు? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎపిసోడ్ రావణ కాష్టంలా మండుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ జగిత్యాలలో మాత్రం జగడం ఫిరాయింపుదారులు వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వచ్చిన నాటి నుంచి పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కస్సుబుస్సులాడుతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పార్టీ నేతలపై లక్ష్మీ బాంబు పేల్చుతున్నారు. తాజాగా కార్యకర్తలను వెంటబెట్టుకుని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గరికి వచ్చి మంత్రి ముందే జగిత్యాల ఎమ్మెల్యేపై 1000 వాలా పేల్చినంత పనిచేశారు. పనిలో పనిగా పార్టీ పెద్దలపై రాకెట్ వదిలేశారు. ఫిరాయింపుదారుకే పెద్దపీట వేస్తారా అంటూ గట్టిగా నిలదీశారు జీవన్ రెడ్డి. తాజాగా బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ నియామకం జరిగింది. కొత్త కమిటీలో బీఆర్ఎస్ బ్యాచ్ కే పదవులు కట్టబెట్టారని జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ విషయం ఏంటో తేల్చుకోవడానికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాంప్ ఆఫీస్ కు కార్యకర్తలను వెంటబెట్టుకుని వెళ్లారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని, కౌలుదారులం కాదని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలం నుంచి పార్టీ జెండా మోస్తుంటే కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడతారా అంటూ ప్రశ్నించారు. అసలు పార్టీలో తమ పరిస్థితి ఏంటని మంత్రిని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. జగిత్యాల నియోజకవర్గాన్ని మనకి కౌలుకి ఇచ్చున్నాం. ఆయన ఏదైతుందో వాడికి అది ఇచ్చారు పట్ట. అన్ని విషయాలు పార్టీ మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి. మేమేదైతుందో ఈ ఫిరాయింపుదారుల ముందు తలవంచుకోదలుచుకోలేదు. ఈ ఫిరాయింపుదారుల ముందు మేము తలవంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి, మాకు మీరు అక్కర్లేదని చెప్పండి. జట్గా కొట్టండి ఒకరికి. ఎందుకు దాని మానసిక హింస? జగిత్యాలలో జరిగే జగడం పెట్టుబడిదారుడికి ధర్మ పోరాటానికి మధ్య యుద్ధమని, ఎవడు గెలుస్తారో చూద్దామన్నారు జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుదారులు చెబితే అభివృద్ధి చేస్తారా, కాంగ్రెస్ నేతలు చెబితే చెయ్యరా అని నిలదీశారు. దీంతో ఒకంత మంత్రి కూడా నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవన్ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు మంత్రి సైలెంట్ గా ఉండిపోయారు. జీవన్ రెడ్డి ఫైర్ అవడం వెనుక పెద్ద మతలబు ఉందనే చర్చ జగిత్యాలలో జోరుగా వినిపిస్తోంది. కొత్తగా డీసీసీ ఎంపిక ప్రక్రియ జరగనుంది. దీంతో తన వర్గానికే పోస్టు ఇప్పించుకోవాలనే ఆలోచనతో జీవన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీ కోసం కాంగ్రెస్ లో సీనియర్ జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడు అయిన నరసింగరావుకు సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఆయనకు మద్దతు తెలిపారని ఒకే ఒక్క కారణంతో జీవన్ రెడ్డి నో అంటున్నారు. డీసీసీ కోసం ఒక గ్రామస్థాయి వ్యక్తిని జీవన్ రెడ్డి బరిలో దింపి మద్దతుగా నిలుస్తున్నారట. ఈ ఆలయ కమిటీ విషయంలో ఫైర్ అయితేనే డీసీసీ పోస్ట్ తన వర్గానికి దక్కించుకోవచ్చనే ఆలోచనతో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి జీవన్ రెడ్డి తన కామెంట్స్ తో స్మోక్ బాంబు వదలడంతో డీసీసీ నియామకం విషయంలో పార్టీ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. మరి అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.